హాయ్ హలో నమస్తే. మీ అభిమాన హీరో హీరోయిన్ల లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మీ మూవీ ట్రీట్. మన శంకర్ వరప్రసాద్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత దర్శకుడు అనిల్ రావుపూడి వరుస క్రేజీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, వెంకటేష్ మల్టీ స్టారర్స్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన త్వరలోనే భగవంత్ కేసరి కాంబోను పునరావృతం చేస్తూ నందమూరి బాలకృష్ణతో మరొక భారీ సినిమాను చేయనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తుండగానే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కలయికలో రాబోయే బిగ్ మల్టీ స్టారర్ సినిమాకు కూడా అనిల్ దర్శకత్వం వహించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నేచురల్ స్టార్ నాని అభిమానులకు శుభవార్త. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ది ప్యారడైజ్ సినిమాకు సంబంధించి అత్యంత కీలకమైన అప్డేట్ వచ్చేసింది. ఈ భారీ యాక్షన్ డ్రామా టీజర్ ను ఆగస్టు 6న ప్రేక్షకులకు ముందు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ టీజర్ 1 నిమిషం 36 సెకండ్ల నివిడితో సరికొత్త విధ్వంసాన్ని ఆవిష్కరించబోతుంది. గతంలో వచ్చిన ఆర్ఆర్ఏ షేర్ సాంగ్ తో భారీ అంచనాలను నెలకొల్న ఈ చిత్రం ఈ టీజర్ తో అభిమానులకు మరో స్థాయికి తీసుకువెళ్తుందని భావిస్తున్నారు. దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రామాయణం చిత్రం యూనిట్ న్యూఢిల్లీ ఈవెంట్ లో సాయి పల్లవి భావోద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. సీతాదేవి పాత్రను తాను సాధించలేనని, ఆ సీతమ్మే తనను ఎంచుకుందని, ఈ దైవిక పాత్ర దక్కడం తన పూర్వజన్మ సుకృతమని ఆమె పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ప్రతి హావాభావం సహజంగా రావాలని ప్రార్థించేదానని చెప్పారు. ఫిదాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఎంసీఏ, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, తండేల్ చిత్రాలలో అద్భుత విజయాలను అందుకున్నారు. స్టార్ హీరోయిన్ రష్మిక మందన సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారు. ఒక పాటకు సంబంధించిన డాన్స్ షూట్లో పాల్గొంటుండగా ఈ ప్రమాదం జరిగింది. వైద్యులు పరీక్షించి ఆమె తుంటి భాగానికి బలమైన గాయమైనట్లు నిర్ధారించారు. కనీసం 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఆమె త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా వేదిక ద్వారా కోరుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం రణబలి, మైసా వంటి పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. మైథలాజికల్ విజువల్ వండర్ రామాయణ బాలీవుడ్ అగ్ర దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ 2 భాగాల దృశ్యకావ్యం సుమారు 4000 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమవుతుంది. శ్రీరాముడిగా రణబీర్ కుమార్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కన్నడ రాక్ స్టార్ యష్ నటిస్తుండటంతో ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. రామాయణ బృందం మాత్రం గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ పబ్లిసిటీకి ఏకంగా 375 కోట్లు ఖర్చు చేయబోతుండటం సినిమా ఇండస్ట్రీ వర్గాలలో పెను సంచలనం సృష్టిస్తోంది. ఇవండి ఇప్పటి వరకున్న లేటెస్ట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ మూవీ ట్రీట్. అంతవరకు చూస్తూ ఉండండి మీడియా మిజైల్స్.